కాంగ్రెస్ పార్టీలో కులగణన చిచ్చురేగింది కర్ణాటకలో. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంగతి డీకే శివకుమార్ లాంటివాడికి తెలుసు, సిద్ధరామయ్యకి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలియక చేయగాల్చుకున్నాడు. కులగణన అన్నటువంటిది చేశాడు. ఇప్పుడు బాగానే ఉంది. నెక్స్ట్ ట్రిప్కి ఏమవుతుంది? బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంది. ఎందుకని? తెలంగాణలో బీసీలే ఎక్కువ కాబట్టి. అంతకుముందు తెలుగుదేశం అంది కదా. ఇప్పుడు కులగణం ద్వారా దాన్ని ధృవీకరించాడు రేవంత్ రెడ్డి. నెక్స్ట్ ట్రిప్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఏమంటారు? నువ్వు మాకు ఇస్తానంటేనే బీసీనే ముఖ్యమంత్రి కావాల్సిందే అని అడుగుతారు కాంగ్రెస్ పార్టీలు. అప్పుడు డీకే శివకుమార్ ఎట్లయితే డిప్యూటీ సీఎంగా సర్దుకుని సిద్ధరామయ్యకి ఎట్లయితే ఇచ్చారో అదే తరహాలో నెక్స్ట్ తెలంగాణ జరుగుతుంది. ఇప్పుడు కులగణన ద్వారా తను శాశ్వతంగా సీఎంగా ఉండటం, లేదా కాంగ్రెస్ పార్టీలోకి సీఎం అభ్యర్థి తనే అనిపించుకునేటటువంటి ప్రయత్నం చేశాడు సిద్ధరామయ్య. అవన్నీ అసలు మేము అంగీకరించమని అడ్డం తిరిగారు డీకే శివకుమార్ గ్రూప్. ఇప్పుడు అది ప్రస్తుతం కర్ణాటకలో క్యాబినెట్లోకి వచ్చినటువంటి తీర్మానం కాస్త పక్కకెళ్ళిపోయి కులగణన చిచ్చురేగింది ఆ పార్టీలో.